ఏడో తరగతి బాలబాలికలకు శుభాశీస్సులు. నమస్కారం. బాలలు, సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మనిషి అసామాన్యుడిగా ఎదగాలంటే అతడు ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఒకసారి ఆలోచించండి. మనిషి ఎంత పేద కుటుంబంలో పుట్టినా, ఎంత మామూలు కుటుంబంలో జన్మించినా అతడు చిన్నప్పటి నుండి గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలి. అట్లా నిజాయితీగా గనక పరిశ్రమిస్తే, పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఎంత మామూలు మనిషి అయినా మహోన్నతుడు అవుతాడు అని చెప్పడానికి చాలామంది పెద్దల జీవితాలు మనకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. మామూలు కుటుంబంలో జన్మించి మహోన్నతులుగా ఎదిగినటువంటి మహానుభావులను ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. బాగుంది. నేను కూడా కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. మీరెవరో గుర్తుపట్టారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వీరు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుండి గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం చదివాడు. భారతదేశంలోని గొప్ప వ్యక్తులు రాసినటువంటి గ్రంథాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేధావులు రాసినటువంటి అనేక గ్రంథాలను చదివి విపరీతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాయడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. అలాగే వీరెవరో గుర్తుపట్టారా? అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్. వీళ్ళ నాన్నగారు చెప్పులు కుట్టేటువంటి వాడు. అంటే అంత మామూలు స్థితి నుండి చిన్నప్పటి నుండి గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని బాగా చదివి ప్రయోజకుడై అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడయ్యాడు అబ్రహం లింకన్. వీరి జీవితం కూడా నేటి తరానికి స్ఫూర్తినిచ్చేటువంటిదే. అలాగే వీరెవరో చూడండి, వీరు జ్యోతిబా ఫులే, మహాత్మా జ్యోతిబా ఫులే. మహాత్మా జ్యోతిబా ఫులే కూడా గొప్ప దార్శనికుడు, ఈ తరానికి ఆదర్శప్రాయుడు. అలాగే వీరు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన భారతదేశ మాజీ ప్రధాని. మహిళల గురించి విపరీతంగా శ్రమించినటువంటి వారు. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరొక చిత్రాన్ని కూడా మీరు చూడాలి. మీరెవరో గుర్తుపట్టారు కదా, మన ప్రస్తుత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. వీరు కూడా చిన్నతనంలో చాయ్ అమ్మాడు, టీ అమ్మాడు. అలాంటి స్థితి నుండి ఒక గొప్ప లక్ష్యంతో ఎదిగి ఆయన మన విశాల భారతావనికి ప్రధానమంత్రి కాగలిగారు. వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి స్థితి నుండి అసామాన్యులుగా ఎదగడానికి కారణం వాళ్ళలో ఉన్నటువంటి క్రమశిక్షణ అని మనం చెప్పుకోవాలి. పట్టుదలతో వాళ్ళు ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఇట్లాంటి మామూలు కుటుంబంలో జన్మించినటువంటి మనుషులు మహోన్నతులుగా ఎదగడానికి చిన్నప్పటి నుండి వాళ్ళు క్రమశిక్షణను అలవరుచుకున్నారు. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని చిన్నప్పటి నుండి అలవరుచుకోవడం. అలాగే దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నేను ఇది చేయగలను, ఈ స్థాయికి చేరుకోగలను, ఈ లక్ష్యాన్ని సాధించగలననేటువంటి ఆత్మవిశ్వాసం. చిన్నప్పటి నుండి లక్ష్యం ఏర్పరచుకొని ప్రయత్నం చేయడం. ఎవ్వరు కానీ మీరు మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను, ఆత్మకథలను మీరు చదివి చూడండి. వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండే తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించారు, నిజాయితీగా కష్టపడ్డారు. అందుకే వాళ్ళు మామూలు స్థితి నుండి
మహోన్నతమైనటువంటి స్థితికి, గొప్ప స్థితికి చేరుకోగలిగారు. అలాంటి వారి కోవకు చెందినటువంటి వారు మరొకరున్నారు, మన భారతరత్నం ఏపీజే అబ్దుల్ కలాం గారు. తెలుసు కదా పిల్లలు మీ అందరికీ, అబ్దుల్ కలాం గారు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు. వీరు కూడా ఇంతకుముందు మీరు చిత్రాల్లో చూసినటువంటి మహానుభావుల్లాగానే అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టాడు. అత్యంత అసామాన్యమైనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఆయన మన భారతదేశానికి శాస్త్రవేత్తగా, తర్వాత భారత రాష్ట్రపతిగా, ఇంజనీరుగా సేవలు అందజేశారు. పిల్లలందరికీ కూడా చాలా ఆత్మీయుడు అబ్దుల్ కలాం గారు. ఇక్కడ మీకు ఒక చిత్రం కనిపిస్తున్నది. ఈ చిత్రంలో పాపలున్నారు. ఈ పెద్దమ్మాయి ప్రజ్ఞ. ఈ అమ్మాయికి సైన్స్ ప్రయోగాలంటే చాలా ఇష్టం. సైన్స్లో ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇట్లాంటి సైన్స్ ఫేర్లకు కూడా ఆ అమ్మాయి వెళ్ళేది. సైన్స్లో తనకు ఎటువంటి అనుమానం వచ్చినా కానీ ఉపాధ్యాయులను, పెద్దలను అడిగి తెలుసుకునేటువంటిది, పుస్తకాలను చదివేటువంటిది. ఈ ప్రజ్ఞకు చిన్నప్పటి నుండి సైంటిస్ట్ కావాలనేటువంటిది బలమైన కోరిక. మరి సైంటిస్ట్ కావాలంటే ఆషామాషి నేను సైంటిస్ట్ని కావాలి అనుకుంటా కారు కదా. సైంటిస్ట్ని కావడానికి కావలసినటువంటి పుస్తకాలు చదవాలి, ఆయా సబ్జెక్టుల మీద బలాన్ని ఏర్పరచుకోవాలి, బాగా అధ్యయనం చేసి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఇట్లాంటి విజ్ఞాన ప్రదర్శనలను సందర్శించాలి, పరిశోధనాత్మకమైనటువంటి దృష్టిని అలవరుచుకోవాలి. మరి ఈ ప్రజ్ఞ చదివేటువంటి బడికి ఒకరోజు ఒక సైంటిస్ట్ వచ్చాడు, ఒక శాస్త్రవేత్త వచ్చాడు. వస్తే ప్రజ్ఞ చాలా సంతోషంగా ఆ శాస్త్రవేత్త దగ్గరికి పోయి అతనితో ఏం మాట్లాడి ఉంటుంది ఊహించండి. ఎందుకంటే ఈ అమ్మాయికి సైంటిస్ట్ కావాలనేటువంటి కోరిక ఉన్నది. అమ్మాయి చదివేటువంటి బడికి సైంటిస్ట్ వచ్చాడు కాబట్టి ఆయనను కలుసుకున్న తర్వాత ఆయనతో ఏం మాట్లాడి ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తూ ఉండండి. తర్వాత ఈరోజు మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం చూద్దాం. ఆయన చిన్నతనము, ఆయన విద్యాభ్యాసము, ఆయన ఉద్యోగ జీవితము ఎట్లా గడిచింది. ఎందుకంటే వీరి జీవితం అంతా కూడా మనకు ప్రేరణ, ఈ తరానికి ప్రేరణ. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి అబ్దుల్ కలాం లాంటి మహనీయుల జీవితాలు విద్యార్థులందరికీ కూడా ప్రేరణనిస్తాయి, మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ ప్రేరణ పాఠంలోని మొదటి భాగాన్ని చదవడానికి ముందు అసలు ఈ పాఠాన్ని మనం ఎందుకు చదువుకోవాలి చూడండి. విద్యార్థులకు ఇట్లాంటి మహానుభావుల జీవిత చరిత్రలు ప్రేరణను కలిగిస్తాయి, కొత్త ఆలోచనలను మన లోపల రేకెత్తింపచేస్తాయి, ప్రేరేపిస్తాయి. మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనేటువంటి ఆకాంక్ష కూడా చిన్నప్పుడే గనక చదివితే బలపడుతుంది. అబ్దుల్ కలాం గారి జీవితం చాలా బాగున్నది. ఆయన జీవితాన్ని నేను ఆదర్శంగా తీసుకోవాలి, ఆయనలాగా నేను కూడా గొప్ప స్థితికి చేరుకోవాలనేటువంటి ఆలోచన కూడా వీరి జీవిత చరిత్రను లేదా ఈ పాఠాన్ని చదివితే మనకు కలుగుతుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రలన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి. అట్లాగే ఈ పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది? సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉంటాయని గత పాఠాలలో చెప్పుకున్నాం కదా. ఇది ఆత్మకథకు సంబంధించింది. ఆత్మకథ అనేటువంటిది కూడా ఒక ప్రక్రియ. ఏమిటి అసలు ఆత్మకథ అంటే? ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకోవడం. ఒక వ్యక్తి తన జీవితానికి సంబంధించినటువంటి విషయాలను తానే గనక రాసుకొని గ్రంథంలో పొందుపరిస్తే దాన్ని ఆత్మకథ అంటారు. ఆత్మకథకే మరొక పేరు ఏమిటంటే స్వీయ చరిత్ర అని. సొంత చరిత్ర, స్వీయ చరిత్ర. సమకాలీన విషయాలు ప్రతిబింబిస్తాయి. మరి ఆత్మకథలో ఆయన చరిత్ర మాత్రమే ఉంటుందా? ఆయన చరిత్రతో పాటు ఆయన బతుకున్నప్పుడు ఆనాటి సమాజం ఎట్లా ఉన్నది, ఆనాటి ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు ఎట్లా ఉన్నాయి, ఆనాటి ప్రజల యొక్క జీవన విధానం ఎట్లా ఉన్నది, ఈ విషయాలన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క ఆత్మకథలో చోటు చేసుకుంటాయి. అలాగే ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇతరులు గనక ఆ మహనీయుల యొక్క ఆత్మకథలను చదివితే మన లోపల మనకు తెలియనటువంటి ఒక గొప్ప శక్తి తయారవుతుంది.
ప్రేరణ, మనకు మనం ప్రేరేపితులం అవుతాం మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను చదివితే, ఆత్మకథలను చదివితే. ఉత్తమ పురుష కథనంలో నడుస్తుంది. ఆత్మకథలన్నీ కూడా మనకు మనమే రాసుకుంటాం కాబట్టి నేను, నాది, నా తల్లిదండ్రులు, మా గ్రామము అనేటువంటి విధంగానే పోతుంది. రచన ఉత్తమ పురుషలో నడుస్తుంది. పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. వీరికి సంబంధించి కవి పరిచయం చూద్దాం. ఎందుకంటే మనం ఈరోజు చదువుకోబోయేటువంటి ఈ పాఠం ప్రేరణ రాసింది అబ్దుల్ కలాం గారే. వీరు పుట్టింది 15 అక్టోబర్ 1931. స్థలం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటి అనేటువంటి గ్రామంలో మన ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించారు. వీరు మన భారతదేశానికి ఇంజనీరుగా సేవలు అందించారు, శాస్త్రవేత్తగా సేవలు అందించారు, భారతదేశ రాష్ట్రపతిగా కూడా 5 సంవత్సరాల పాటు మన దేశ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. వీరు రాసినటువంటి రచనలు ఒక విజేత ఆత్మకథ వంటి అనేక రచనలు రాశారు. ఒక విజేత ఆత్మకథ అనేది అబ్దుల్ కలాం గారి ఆత్మకథ. అది ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర. ఇక బిరుదులు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న లాంటి అనేక బిరుదులు వచ్చాయి. అనేక విశ్వవిద్యాలయాలు కూడా వీరికి గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించింది. మరి పిల్లలు, అబ్దుల్ కలాం గారి బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పడం కాదు, ఆయన స్వీయ చరిత్రను ఆయననే పిలిపించి చెప్పమందాం. అబ్దుల్ కలాం గారిని పిలిపించి ఆయన చదువు ఎట్లా జరిగిందో, ఆయన కళాశాల జీవితం ఎట్లా జరిగిందో, ఆయన మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఎట్లా చదువుకున్నాడో, ఆయనను గురువులు ఏ విధంగా ప్రేరేపించారో, ఈ విషయాలన్నీ కూడా అబ్దుల్ కలాం గారిని అడిగి తెలుసుకుందాం. వారినే పిలిపించి చెప్పమందామా మరి? బాలలకు నమస్కారం. పిల్లలు, ఎవరికైనా బాల్యం ఒక మధురమైనటువంటిది. నా చిన్నతనం కూడా చాలా ఆనందంగా గడిచింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఇల్లు నేను పుట్టి పెరిగినటువంటి ఇల్లు. మాది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గరి ధనుష్కోటి అనే ఊర్లో ఈ చిన్న ఇంట్లోనే నేను జన్మించాను. అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. మా కుటుంబాన్ని కూడా మీకు చూడాలని ఉంది కదా. వీరు మా నాన్నగారు జైనులాబ్దీన్ గారు, తర్వాత వీరు మా అమ్మగారు ఆషియమ్మ గారు, మా అక్క, మా అన్నయ్య. ఇక్కడ నవ్వుతూ కనిపిస్తున్నాడు కదా, ఇది నేను అబ్దుల్ కలాం. తర్వాత నేను చిన్నప్పటి నుండి కష్టపడడం అలవాటు చేసుకున్నాను. అంటే మరి గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు కష్టపడాలి కదా. మీరు కూడా చిన్నప్పటి నుండి నాలాగే కష్టపడి చదువుకోండి. తీరిక సమయాలలో ఏదైనా పని చేయడానికి ప్రయత్నం చేయండి. పేపర్ బాయ్గా కూడా, న్యూస్ పేపర్ వేసేటువంటి బాయ్గా కూడా నేను పనిచేశాను. మరి ఇక నా విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పమంటారా? మీరంటే నాకు చాలా ఇష్టం, పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రేపటి భవిష్యత్ అంతా కూడా, రేపటి భారతం అంతా కూడా మీ మీదనే ఆధారపడి ఉన్నది. అంటే మీరు భావి భారత పౌరులు కాబట్టి మీరు బాగా చదువుకొని వివిధ రంగాలలో స్థిరపడి ఈ దేశానికి కావలసినటువంటి వస్తువులను తయారు చేసి ఈ దేశానికి కావలసినటువంటి అభివృద్ధి లోపల మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ప్రతి పిల్లల సమావేశాల్లో చెబుతూ ఉంటాను. అందుకే మీరు పువ్వుల్లాంటి వారు, మీరు వికసించాలి, అలాగే ఈ దేశాన్ని కూడా వికసింపచేయాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది బడి, నేను చదువుకున్నటువంటి బడి. ఇది నా చిన్నప్పటి ఫోటో. ఇది రామనాథపురం హై స్కూల్. ఇది ఈ రామనాథపురం హై స్కూల్లో నేను స్థిరపడగానే 15 సంవత్సరాలుగా నా మనస్సులో ఉన్నటువంటి అనేక ఆలోచనలు కూడా
ఒక్కసారి మేల్కొన్నాయి. అక్కడ మాకు ఒక గొప్ప ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పేటువంటి వాడు. ఆయన పేరు ఇయదురై సొలోమోన్ గారు. మా గురువుగారు హై స్కూల్ విద్యలో మాకు పాఠాలు చెప్పినటువంటి గురువుగారు ఇయదురై సొలోమోన్ గారు. నా హై స్కూల్ రామనాథపురంలో ఇయదురై సొలోమోన్ అనే గొప్ప ఉపాధ్యాయుడు నాకు విద్యాబుద్ధులు నేర్పించాడు. ఆయన మామూలు ఉపాధ్యాయుడు కాదు. ఆయన తన దగ్గర చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆదర్శ మార్గం చూపించాడు. ఆదర్శప్రాయమైనటువంటి మార్గాన్ని చూపించాడు. విద్యార్థి తన విద్యార్థి జీవితంలో ఎట్లా ఉండాలి, తన చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి విద్యార్థిగా ఎట్లా మసలుకోవాలో ఈ గురువుగారు నాకు చూపించారు. అలాగే ఆయన ఉదార విశాల దృక్పథం కలిగినటువంటి వాడు కూడా. ఉదార స్వభావం అంటే పిల్లల యొక్క మనస్సు నెరిగి పిల్లల యొక్క అవసరాలు తీర్చేటువంటి గొప్ప మనస్సు మా గురువు గారిది, ఇయదురై సొలోమోన్ గారిది. అలాగే విశాల దృక్పథం కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. ఆయన దృష్టినే తన దగ్గర చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా నేర్పించినటువంటి వాడు. విద్యార్థులను నిరంతరం ప్రోత్సహించేటువంటి వాడు. మీ గురువులు కూడా మిమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తున్నారు కదా పిల్లలు. అలాగే ఇయదురై సొలోమోన్ గారు విద్యార్థులలో ఏదో ఒక విలువ గురించి మేలుకొలిపేటువంటి వాడు. ఆయన విద్యార్థులను నిశితంగా పరిశీలించేటువంటి వాడు. నిశితంగా పరిశీలించి ఈ విద్యార్థిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఫలానా విద్యార్థిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, విద్యార్థులలో ఉన్నటువంటి ప్రత్యేకతలను గమనించి వాళ్లను ఆయా రంగాల వైపు ప్రోత్సహించేటువంటి వాడు గురువుగారు. ఇయదురై సొలోమోన్ గారి ప్రత్యేకత అది. అందుకే ప్రాథమిక విద్యాభ్యాసంలో లేదా పాఠశాల విద్యలోనే గురువులు పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి గుర్తించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెబుతూ ఉంటాను. పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి భూమికను పోషిస్తారు. ఇక రామనాథపురంలో నేను చదువుకుంటున్నటువంటి సందర్భంలోనే మా గురువు గారికి నాకు ఒకరిపైన ఒకరికి గురు శిష్య సంబంధాన్ని దాటి ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం మా ఇద్దరి మధ్యన పెనవేసుకపోయింది. ఆయన నా జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేశాడు. ఆయన ఎప్పుడూ చెబుతుండేటువంటి వాడు ఒక మాట, మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోదగిన దానికన్నా. అంటే చదువులో వెనకబడినటువంటి విద్యార్థి, మందబుద్ధి కలిగినటువంటి వాడు, కాస్త తెలివితేటలు తక్కువగా ఉన్నటువంటి శిష్యుడు గొప్ప గురువు నుండి నేర్చుకోదగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుని నుండి ఎక్కువ నేర్చుకోగలుగుతాడు అని మా గురువు గారు ఇయదురై సొలోమోన్ గారు ఎప్పుడూ చెబుతూ ఉండేటువంటి వారు. ఆయన జీవితంలో విజయం పొందాలన్నా, జీవితంలో ఏ మనిషి అయినా దేన్నైనా సాధించాలన్నా 3 అంశాల మీద పట్టు పెంచుకోవాలి అని చెప్పేటువంటి వాడు. ఇయదురై సొలోమోన్ గారి యొక్క ప్రత్యేకత అది. 1 కోరిక, 2 నమ్మకం, 3 ఆశ పెట్టుకోవడం. నాకేదైనా సంభవించాలి అని ముందు గట్టిగా కోరిక పెట్టుకోవాలి. ఎస్, నేను ఫలానా రంగంలో రాణించాలి. గట్టి కోరిక పెట్టుకున్న తర్వాత అది తప్పకుండా జరిగి తీరుతుంది అనే నమ్మకాన్ని కూడా పెట్టుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేసే ముందు ఆ లక్ష్యం నేను తప్పనిసరిగా చేరుకుంటాను అనే నమ్మకాన్ని కూడా మనం కలిగి ఉండాలి. కోరిక ఉండాలి, ఆ కోరికను తీర్చుకోగలననేటువంటి నమ్మకము మనలో ఉండాలి. ఆశ పెట్టుకోవాలి. మనం ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకుంటున్నామో దాని గురించి తప్పించాలి మనం. ఈ 3 గనక ఉంటే ఏ మనిషి అయినా తప్పనిసరిగా విజయం సాధిస్తాడు అని మా గురువుగారైనటువంటి ఇయదురై సొలోమోన్ గారు పాఠశాల విద్య చదువుకున్నప్పుడే
ఆయన బాగా నూరిపోశాడు మా మిత్రులందరిలో, మా విద్యార్థులందరిలో. గురువుగారు చెప్పినటువంటి మాట నా జీవితంలో నిజమైంది. నా జీవితం నుండి మీకు ఒక ఉదాహరణ చెబుతాను. నాకు చిన్నప్పటి నుండి ఆకాశపు రహస్యాలంటే అంటే ఆకాశం వంక నేను నిలబడి చూసేటువంటి వాడిని. ఆకాశంలో ఎటువంటి రహస్యాలు ఉన్నాయి. అలాగే పక్షుల ప్రయాణం, ఆకాశ మార్గంలో పక్షులు రకరకాల దిశల్లో పోతూ ఉంటాయి. పక్షుల ప్రయాణం, పక్షులు ఎగురుతూ పోవడం, కొంగలు, సముద్రపు గువ్వలు ఎగరడం, కొంగలు ఎగరడం, సముద్రంలో ఉన్నటువంటి గువ్వలు ఎగరడం, ఇవన్నీ కూడా ఇది చూడండి. ఆకాశంలో అద్భుతమైనటువంటి ఆకాశం. ఈ ఆకాశంలో ఉన్నటువంటి రహస్యాలు, తర్వాత పక్షులు ప్రయాణించడం, ఆ తర్వాత కొంగలు ఎగరడం, సముద్రం లోపల ఇటువంటి గువ్వలు ఉంటాయి. ఈ గువ్వలు కూడా ఎగురుతూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా చాలా ఆశ్చర్యంగా చూసేటువంటి వాడిని నేను. అవి నా దృష్టికి చాలా అద్భుతంగా కనిపించేటువంటివి. ఆశ్చర్యంగా పక్షులు తనకున్నటువంటి రెక్కలతో ఆకాశంలో ఎగరడం ఏమిటి, సముద్రంలో ఉన్నటువంటి గువ్వలు ఎగరడం ఏమిటి, కొంగలు రకరకాల ఆకృతుల లోపల ప్రయాణం చేయడం ఏమిటి, ఇవన్నీ కూడా నాకు ఉత్సాహాన్ని కలిగించేటువంటివి, కొత్త ఆశలను, కొత్త ఆలోచనలను కలిగించేటువంటివి. పిల్లలు, నేను తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటి అనే చిన్న గ్రామంలో పుట్టినటువంటి బాలుని. నేను కూడా తప్పకుండా ఆ పక్షులను చూసి ఏదో ఒక రోజు పక్షిలాగా నేను ఆకాశంలో ఎగరగలను అని గట్టిగా నమ్మాను. ఆ నమ్మినటువంటి విషయాన్ని నిజం చేసుకున్నాను కూడా. ఎందుకంటే రామేశ్వరం నుండి ఆకాశంలో ప్రయాణం చేసినటువంటి మొట్టమొదటి బాలుని నేనే, అబ్దుల్ కలాంను. ఏపీజే అబ్దుల్ కలాం గారు తన ప్రాథమిక విద్యాభ్యాసానికి సంబంధించి తన గురువుగారు ఏదురై సొలోమోన్ గారి గురించి వివరించినటువంటి విషయాలు విన్నారు కదా పిల్లలు. మరి మీరు ఒక 3 ప్రశ్నలు ఇస్తున్నాను. ఈ 3 ప్రశ్నలకు మేమే నోట్ పుస్తకాలలో సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, ఆత్మకథ అంటే ఏమిటి? ఇది ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రశ్న. రెండవది, కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం అనే 3 అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి? ఇది వారి గురువు గారు చెప్పినటువంటి విషయాలు. కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం, వీటికి సంబంధించి సమాధానం ఆలోచించండి, రాయండి. ఇక 3వ ప్రశ్న, ఏదురై సొలోమోన్ గొప్ప ఉపాధ్యాయుడు, ఈ విషయాన్ని సమర్థిస్తూ రాయండి. మా గురువు గారు చాలా గొప్పవాడు అని ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పుకున్నారు. మరి ఆయనను ఎందుకు గొప్ప గురువు అని చెప్పుకున్నాడో ఆలోచించి రాయండి. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.